ప్రియులరా, ప్రారంభంలో దేవుడు ఇశ్రాయేలు అనే ఒక జాతిని తన కోసం ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఇశ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వంలోనికి యోసేపును ఎరుగని కొత్త రాజు వచ్చిన తర్వాత వెళ్ళిపోతారు. యోసేపు ఉన్నంతకాలం వాళ్ళ జీవితాలు బాగుంటాయి. ఎప్పుడైతే యోసేపు మరణిస్తాడో ఐగుప్తులో యోసేపుని ఎరుగని ఒక కొత్త రాజు వస్తాడు, కొత్త ఫారో వస్తాడు, కొత్త చక్రవర్తి వస్తాడు. ఎప్పుడైతే ఆ చక్రవర్తి వచ్చాడో ఉన్న పాటున వాళ్ళ జీవితాలన్నీ మారిపోతాయి. ప్రభుత్వాలు మారితే ప్రజల పరిస్థితులు మారతాయి కదా. ప్రభుత్వాలు మారితే ప్రజల పరిస్థితులు మారతాయి, ప్రజల జీవన విధానాలు మారతాయి. ఒక్కో ప్రభుత్వంలో ఒక్కో విధంగా పాలన ఉంటుంది, ప్రజలు కూడా ఒక్కో విధంగా బ్రతుకుతూ ఉంటారు. ఎప్పుడైతే ఈ యోసేపును ఎరుగని కొత్త రాజు వచ్చాడో, కొత్త ఫరో చక్రవర్తి వచ్చాడో, ఆటోమేటిక్గా ఇశ్రాయేలీల జీవితాలు మారిపోయాయి. ఎలా మారిపోయాయి అంటే, అప్పటి వరకు బాగా బతికిన వాళ్ళు ఇక మీదట బానిసలుగా బతకడం ప్రారంభించారు. అప్పటి వరకు బాగానే ఉన్నటువంటి వాళ్ళ జీవితాలు బానిసత్వంలోనికి వెళ్ళిపోయాయి. భయంకరమైన దుర్భర పరిస్థితులు అనుభవించడం ప్రారంభించారు. వాళ్ళ జీవితాలు బాగోలేదు, వాళ్ళకి ఎలాంటి సౌఖ్యాలు కలగటం లేదు, వాళ్ళ జీవన విధానం అస్సలు బాగలేదు. వెట్టి చాకిరీలు చేసే పరిస్థితి. ఆ పరిస్థితి, ఆ కాలం ఎలా ఉందో, ఈ కాలాన్ని గురించి నేను ఇప్పుడు మీకు ఎందుకు పరిచయం చేస్తున్నానో మీకు అర్థం కావాలంటే, మొదటిగా ఆ చరిత్ర మనకు తెలియాలి. ఆ చరిత్ర మనకు తెలిస్తే తప్ప ఇవన్నీ మనకు అర్థం కావు. ఈ చరిత్రలోనే 2 వర్గాల వారు మనకు కనబడతారు. దేవుని కొరకు జీవుడని భావించిన వారు, జీవుని కొరకే దేవుడని భావించిన వారు కూడా మనకు కనబడతారు. బైబిల్ని శ్రద్ధగా చదవాలి. బైబిల్ని శ్రద్ధగా చదివితే బైబిల్ ఎప్పుడు కూడా మనకి మంచి మార్గాన్ని చూపిస్తూనే ఉంటుంది. అందుకే భక్తుడు అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నీ వాక్యము నా పాదములకు దీపము. మనిషి నేను స్వతంత్రుణ్ణి, నేను స్వేచ్ఛాపరుణ్ణి, నాకు ఎవరితోనూ సంబంధాలు లేవు, నేను ఎవరిని లెక్క చేయను అని అనుకోవడం అవివేకం అని నిన్న మనం విన్నాం. ఆ అవివేకాన్ని, ఆ అజ్ఞానాన్ని కాసేపు పక్కన పెట్టి దైవ గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటల్ని జాగ్రత్తగా ఆలోచించాలి. జాగ్రత్తగా ఆలోచిస్తే ఆ మాటల్లోని సారం నాకు అర్థమవుతుంది అని ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళకి దేవుడు ఖచ్చితంగా తన యొక్క జ్ఞానాన్ని విస్తారంగా నేర్పించడానికి ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి ప్రియులారా, మీరు జాగ్రత్తగా బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి ఆ మాటల్ని ఈ రాత్రి పరిశీలించడానికి కనుక పూనుకుంటే, నిర్గమాకాండం, దయచేసి మీ అందరి దగ్గర ఉన్నటువంటి జీవ గ్రంథాన్ని ఓపెన్ చేయండి. నిర్గమకాండం. ఈ నిర్గమకాండములో మొదటి అధ్యాయమే మొదటి వచనమే జాగ్రత్తగా చూద్దాం. ఈ నిర్గమకాండంలో మొదటి అధ్యాయమే మొదటి వచనమే జాగ్రత్తగా చూద్దాం. ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇశ్రాయేలీల పేర్లు ఏవనగా రూబేను, సిమ్యోను, లేవి, యూదా, ఇస్సాకారు, జెబూలూను, బెన్యామీను, దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు. వీరిలో ప్రతి వాడును తన కుటుంబముతో వచ్చాడు. ఇలా కుటుంబాలతో వచ్చారు, స్థిరపడిపోయారు. ఐగుప్తులో స్థిరపడిపోయారు వీళ్ళందరూ. యాకోబు సంతానం, ఇశ్రాయేలుగా పిలువబడినటువంటి వీరందరూ ఐగుప్తులో స్థిరపడిపోయారు. పిల్లల పాపలతో హాయిగా స్థిరపడిపోయి వాళ్ళ వంశాలు వృద్ధి చెందేశాయి. ఇశ్రాయేలీల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. అలా పెరిగిపోయిన తర్వాత 8వ వచనం, అప్పుడు యోసేపును ఎరుగని కొత్త రాజు ఐగుప్తును ఏలన ఆరంభించెను. ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారితే విధానాలు మారిపోతాయి. ప్రభుత్వం మారితే ప్రజల భావజాలం మారిపోతుంది. ప్రభుత్వం మారిపోతే ఒక్కోడికి కొత్తగా రెక్కలు కూడా వచ్చేస్తుంటాయి. యోసేపును ఎరుగని కొత్త రాజు వచ్చాడు. కొత్త రాజు ఏలన ఆరంభిస్తున్నాడు. అలా ఏలన ఆరంభిస్తుంటే ఏం జరిగిందట? అతడు తన జనులతో ఇట్లనెను ఏమన్నాడు చూడండి జాగ్రత్తగా. ఇదిగో, ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. వారు విస్తరింపకుండునట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదము రండి. చూసారా, వాళ్ళు ఏమవకూడదట? విస్తరించకూడదు. మీరు బాగా ఆలోచించండి. దేవుని ప్రజలు విస్తరించకూడదు అన్న దయ్యం సంకల్పం ఏనాటిదో మనకు అర్థమవుతుంది. దేవుని ప్రజలు విస్తరించకూడదు అన్న దయ్యం సంకల్పం పూర్వకాలం నుండి ఉంది. గట్టిగా మాట్లాడుకుంటే ఏదేను వనంలో నుండి ఉంది. అందుకే కదా మరి వాళ్ళ చేత పండు తినిపించాడు దయ్యం. దేవుని ప్రజల సంఖ్య తగ్గాలన్నది ఎవరి సంకల్పం? దయ్యం సంకల్పం.
దానికోసం వాడు రకరకాల ప్రణాళికలు రచిస్తాడు, ఎంతమందినైనా ఏర్పాటు చేసుకుంటాడు, ఎవరినైనా రెచ్చగొడతాడు, ఏదో విధంగా ఆ దేవుని యొక్క ప్రజల సంఖ్యను తగ్గించాలన్నది వాడి యొక్క తాపత్రయం. ఇదే తాపత్రయంతో ఆ ఫరో చక్రవర్తులు ఐగుప్తులు ఏలుతున్నటువంటి కాలంలో కూడా ఇశ్రాయేలీలు దేవుని ప్రజలుగా పిలువబడుతున్నారు. ఆ ఇశ్రాయేలీల సంఖ్య పెరుగుతుంది. ఎప్పుడైతే ఇశ్రాయేలీల సంఖ్య పెరుగుతుందో ఫరోకి బాధ కలిగేసింది. ఫరోకు బాధ కలిగి ఏమంటున్నాడు చూడండి, వారు బలిష్టమైపోతున్నారు, మనకంటే ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది, వారు విస్తరింపకుండునట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుతాము రండి. ఏమండి, వాళ్ళు ఏం వీళ్ళకి అన్యాయం చేయట్లా, ఐగుప్తీయులకు ఇశ్రాయేలీలు ఏ అన్యాయము చేయట్లా. అందరూ కలిసిమెలిసి ఐగుప్తులో జీవిస్తున్నారు. అందరూ కలిసిమెలిసి ఐగుప్తులో జీవిస్తున్నప్పుడు ఐగుప్తు వారికి ఇశ్రాయేలీల వలన ఎలాంటి ప్రాబ్లమ్స్ రాలేదు, ఎలాంటి ప్రాబ్లమ్స్ రాలేదు. చక్కగా అందరూ కొనసాగుతున్నారు, ఎవరి జీవితాలను వారు కొనసాగించుకుంటున్నారు. కానీ అలాంటి టైంలో ఈ ఫరో చక్రవర్తి హృదయంలో దయ్యం పుట్టించినటువంటి ఆలోచన ఏంటంటే, మనం ఇలాగే మౌనంగా ఉండిపోతే వీళ్ళు పెరిగిపోతారు కదా, వీళ్ళు పెరిగిపోతే అంత ఊహ. అసలు అప్పటికి ఏ రుజువు ఇతనికి లేదు, ఎలాంటి సూచనలు ఇతను చూడలేదు. కానీ ఇతను ఊహించేసుకున్నాడు అనమాట. ఏమని ఊహించేసుకున్నాడు, యుద్ధము కలిగినప్పుడు లేని ఎడల యుద్ధము కలిగినప్పుడు మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశంలో నుండి వెళ్ళిపోదురేమో అనెను. మన మీద యుద్ధం చేసేస్తారట. ఎవరు? వీళ్ళ మన దేశంలోనే ఉంటున్న వాళ్ళ? అవును. వీళ్ళ యుద్ధం చేసి మన మీద ఏం చేసేస్తారు? తిరుగుబాటు చేసేస్తారేమో. కాబట్టి ఏం చేద్దాం మరి? కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులను నిలువ చేయు పీతోము రామసేసు అను పట్టణములను కట్టిరి. చూసారా? పీతోము రామసేసు అనే పట్టణాలను కట్టారు. మీరు జాగ్రత్తగా చూడాలి. ఈ రెండు పట్టణాలని కట్టడానికి ఇశ్రాయేలీల్ని బానిసలుగా మార్చేశారు. వాళ్ళు దేవుని ప్రజలే, దేవుని ప్రజల్ని బానిసలుగా మార్చేశారు. భయంకరంగా బాధించడం మొదలుపెట్టారు, ఇబ్బందులకు గురి చేయడం మొదలుపెట్టారు, కొడుతున్నారు, తిడుతున్నారు, అన్నం పెట్టడం మానేశారు. అంటే ఈ వర్గం ఎక్కువైపోయింది, వీళ్ళ వర్గం ఏమైపోయింది? తక్కువైపోయింది. వాళ్ళ వర్గం బలీయంగా మారిపోయింది, వీళ్ళ వర్గం బలహీనంగా మారిపోయింది. ఎప్పుడైతే వీళ్ళ వర్గం బలహీనం అయిపోయిందో బలంగా ఉన్నటువంటి ఐగుప్తీయుల వర్గం వీళ్ళను వెట్టి చాకిరీలు చేయించుకోవడానికి ఉపయోగించుకున్నారు. అలా వెట్టి చాకిరీలు చేస్తూ వాళ్ళు కట్టిన అమూల్యమైన అపూర్వమైన నేటికి ప్రపంచ వింతలలో ఒక వింతగా పిలువబడుతున్నటువంటి ఆ నిర్మాణాలే పిరమిడ్స్. మీకు తెలుసు కదా పిరమిడ్స్. అక్కడ ఈ ఫరో రామ్సేస్కి సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఉంటుంది, ఈ ఫరో రామ్సేస్కి సంబంధించినటువంటి వివరాలు ఉంటాయి, అక్కడ అతని పేరు కూడా ఉంటుంది. ఆ నిర్మాణంలో కష్టపడి ఆ పని చేసింది ఇశ్రాయేలీలు. వాళ్ళనే బానిసలుగా వాడుకొని అంత కఠినమైన పనులు చేయించుకున్నారు. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూడొచ్చు వాళ్ళు కట్టినటువంటి ఆ పిరమిడ్స్. వాళ్ళు కట్టినటువంటి ఆ పిరమిడ్స్ మీరు చూడొచ్చు స్క్రీన్ మీద. ఇవి క్రీస్తుకు పూర్వం సుమారుగా 1600 సంవత్సరాల కాలంలో కట్టబడినటువంటి పిరమిడ్స్. అంటే అంతకుముందు కట్టబడినవి క్రీస్తుకు పూర్వం సుమారుగా 1800 నుంచి 1600 సంవత్సరాల మధ్యకాలంలో కట్టబడినటువంటి పిరమిడ్స్ మీరు చూస్తున్నారు. ఆ ఫరో రామ్సేస్కి సంబంధించినటువంటి ఆ ఆకృతిని కూడా వాళ్ళు చెక్కడం జరిగింది. అంటే ఇదంతా ఇశ్రాయేలీలు కష్టపడి వెట్టి చాకిరీ చేసి వెట్టి పని చేసి కట్టినటువంటి నిర్మాణాలు. ఇవన్నీ సజీవ సాక్ష్యాలుగా నేటికి మనకి ఈజిప్ట్లో, ఐగుప్తు దేశంలో నేటికి సజీవ సాక్ష్యాలుగా మనకు కనబడుతున్నాయి. అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ నిర్మాణాలు చేయించడంలో గల ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే వాళ్ళని తొక్కిపట్టి ఉంచాలి, వాళ్ళని సుఖపడినివ్వకూడదు, వాళ్ళని బాగా తొక్కిపట్టి ఉంచాలి. ఎప్పుడైతే వాళ్ళని తొక్కిపట్టి ఉంచుతామో మన ప్రాబల్యం పెరుగుతుంది. మన ప్రాబల్యం పెరిగితే ఎప్పటికీ వాళ్ళు మనకు దాసులుగా ఉంటారు, లేకపోతే వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. వాళ్ళ సంఖ్య పెరిగిపోతే మనం ఏమైపోతాం? బలహీనమైపోతాం, దెబ్బైపోతాం. ఇది వాళ్ళ ఊహ. కానీ వాస్తవానికి ఇశ్రాయేలీలు ఐగుప్తీయులకు ఎలాంటి కీడు తలపెట్టలేదు. మీరు గమనించాలి బైబిల్ని జాగ్రత్తగా. ఇశ్రాయేలీలు ఐగుప్తీయులకు ఎలాంటి కీడు తలపెట్టలేదు, వాళ్ళని ఏమాత్రం ఇబ్బంది పెట్టలేదు. కానీ వాళ్ళే వీళ్ళని ఏం చేస్తున్నారు? ఇబ్బందులకు గురి చేస్తున్నారు. చాలా బాధలు పెట్టారు, చాలా ఇబ్బందులు పెట్టారు, చాలా కన్నీళ్లు రప్పించారు. వాళ్ళకి ఎంత బాధలకు గురి చేశారో ఆ కింద మనం చూడగలిగితే ప్రియులారా,
అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది, 12వ వచనం, అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీయుల ఎడల అసహ్యపడిరి. అంటే వీళ్ళు శ్రమ పెట్టిన కొలది ఎవరు ప్రబలిపోతున్నారట? ఇశ్రాయేలీయులు ప్రబలిపోతున్నారు. ఎప్పుడైతే ప్రబలిపోతున్నారో ఈ ఐగుప్తీయులు వారి యందు అసహ్యపడిరి, అసహ్యం కలిగేసింది. అసహ్యం కలిగేసింది అంటే దేవుని ప్రజలంటే దయ్యం సంబంధులకు ఎప్పటికీ అసహ్యమే. ఈరోజు కూడా మన భారతదేశంలో మీరు చూడగలిగితే ఈ భారతదేశాన్ని ఒక మతానికి సంబంధించిన దేశంగా చేసేద్దామని చాలామంది ట్రై చేస్తున్నారు. మత ఛాందసవాదులు అంటే ఒక మతానికి సంబంధించిందిగా భారతదేశాన్ని చిత్రీకరించేయాలి అనేది వాళ్ళ యొక్క భావన. మరి ఇప్పుడు మనం పరాయి దేశం నుంచి వచ్చి ఇక్కడ బ్రతుకుతున్న వాళ్ళం కాదు. మనం అందరం క్రైస్తవులుగా పరాయి దేశం నుంచి వచ్చి ఇక్కడ బ్రతుకుతున్నామా, లేకపోతే ఎక్కడుండే మనం క్రైస్తవ్యాన్ని స్వీకరించామా? ఎక్కడి నుండే మనం క్రైస్తవ్యాన్ని స్వీకరించాం. అక్కడంటే ఐగుప్తీయులు ఇశ్రాయేలీలు వేరు వేరు, వాళ్ళు వేరే ప్రాంతం నుంచి వచ్చారు. ఐగుప్తుకి కనాను ప్రాంతం నుంచి వచ్చారు అనుకుందాం. కానీ మనం అలా కాదు కదా. మనం భారతీయులుగానే పుట్టాం, భారతీయులుగానే పెరిగాం, కానీ క్రైస్తవులుగా మన జీవితాలను మార్చుకున్నాం. కానీ సాటి భారతీయుడికే మన మీద ఏం కలిగేసింది? ఇప్పుడు ఏం కలిగేసింది? అసహ్యం కలిగేసింది. చూసారు ఇది ఎంత వింతగా ఉందో. మనం క్రైస్తవులుగా పుట్టలేదు, లేదా క్రైస్తవులుగా ఈ గడ్డ మీదకి ఎక్కడి నుంచో రాలేదు. ఒకప్పుడు ఈ భారతదేశానికి అందరూ ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళే, కానీ మనం క్రైస్తవులుగా ఎక్కడి నుంచో ఈ గడ్డ మీదకి రాలేదు. ఈ గడ్డ మీదే పుట్టి భారతీయులుగా పుట్టి క్రైస్తవ్యాన్ని స్వీకరించాం. మాకు ఆ మతాలు నచ్చలేదు కాబట్టి మేము రక్షణ మార్గంలోనికి ప్రవేశించామని చెప్పి సత్యాన్ని తెలుసుకుని సత్య సువార్తను అంగీకరించి క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి ఈ భారతదేశంలో క్రైస్తవులుగా బ్రతకటానికి బైబిల్ చేతబట్టుకుని బ్రతుకుతున్నాం, ఇష్టపడ్డాం. అలా ఇష్టపడినందుకు ఈరోజు చాలామంది మత ఛాందసవాదులకు బాధ కలుగుతుంది, నొప్పి కలుగుతుంది. ఎంత నొప్పి అంటే ఒకడంటాడు క్రైస్తవులు ఇండియాలో ఉండరాదు, వెలేసేయండి అంటాడు. చూడండి దెయ్యం యొక్క ఆలోచన విధానం. దేవుని కొరకు జీవుడా, జీవుని కొరకు దేవుడా అనే ప్రశ్న తలెత్తితే ఇశ్రాయేలీల్ని ఓచకోత కోసి చంపేస్తున్నప్పుడు ఇశ్రాయేలు పిల్లల్ని అర్ధాంతరంగా పుట్టిన బిడ్డను పుట్టినట్టు ఎత్తుకుని పోయి మగపిల్లాడు పుడితే చంపేయండి అనే శాసనాలు చేసినప్పుడు ఇశ్రాయేలీలు పడుతున్నటువంటి బాధ దేవుడు చూశాడు. దేవుడితో పాటుగా ఒక మనుష్యుడు కూడా చూశాడు. ఆ మనుష్యుడి పేరేంటో తెలుసా? నీటి నుండి పుట్టినవాడు అని అతనికి పేరు. నీటి నుండి పుట్టినవాడు అని ఐగుప్తు భాషలో పేరు పెట్టబడినటువంటి ఒక అతనున్నాడు. అతని పేరే మోజెస్. ఈ మోజెస్ దేవుని కొరకు జీవుడు అని బలంగా నమ్మి నిలబడినవాడు. జీవుని కొరకు దేవుడని తప్పించుకుపోయినోడు కాదు. ఈరోజు కూడా చాలామంది ఇలాంటివి జరుగుతున్నప్పుడు మనకెందుకులే అనుకుంటారు. క్రైస్తవులు చాలామంది సమాధుల స్థలాల కోసం పోరాడుతున్నారు. క్రైస్తవుడా, మరణం తర్వాత నీ స్థలం ఎక్కడా, నీకంటూ ఒక సమాధి వద్దా, రండి మనం సమాధుల కోసం పోరాడదామని పిలుపునిస్తున్నారు. సంతోషం. సమాధుల కోసం పోరాడుతున్నారు, సంతోషం. మరి సత్యవాక్యం కోసం పోరాడరా? అందరూ ఒక్కటే సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు అన్న ఫిలిప్పీ పత్రికలోని మాటల్ని పెడచెవిన పెడతారా? బోధ నిమిత్తం పోరాడండి అన్న యోధా పత్రికలోని 3వ వచనాన్ని కూడా పెడచెవిన పెడతారా? మీరు ఐక్యముగా ఉండి మీరు ఇలాంటి వస్తున్నప్పుడు జాగ్రత్త కలిగి వ్యవహరించండి అన్న మాటల్ని పక్కన పెడతారా? పెడతారండి. వాణ్ణి కదా కొడుతుంది, నన్ను కాదు కదా. వాళ్ళ సంఘాన్ని కదా ఇబ్బంది పెట్టింది, నా సంఘాన్ని కాదు కదా. నా సంఘం బాగానే ఉంది కదా, నా ఆదాయం బాగానే ఉంది కదా, నాకేం ప్రాబ్లం లేదు కదా. ఇలాంటి దౌర్భాగ్యులు చాలామంది ఈరోజు క్రైస్తవ సమాజంలో పేరుకుపోయారు. వాళ్ళు ఏమనుకుంటారంటే నాకేం ప్రాబ్లం లేదు కదా, నాకు బాగానే నడిచిపోతుంది కదా, నేనెందుకు మాట్లాడాలి, నేనెందుకు అడ్డుపడాలి, నేనెందుకు చెడ్డైపోవాలి. ఇలా అనుకునే వాళ్ళ సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. క్రైస్తవుడా, కొన్ని సందర్భాల్లో నువ్వు కూడా చట్టాన్ని ఏం చేసుకోవాలి? ఉపయోగించుకోవాలి. చట్టాన్ని ఉపయోగించుకోవాలి. దేవుని అధికారానికి లోబడాలి. దేవుడిచ్చిన అధికారాన్ని మనము గౌరవించాలి, దాన్ని మనం ఉపయోగించుకోవాలి. నువ్వు కూడా నీ హక్కుల కోసం నిలబడాలి. నువ్వు కూడా స్వార్థ విశ్వాస పక్షమున పోరాడాలి.
సత్యాన్ని సత్యంగా ప్రకటించడానికి, దేవుని కొరకు జీవుడనే బలమైన సిద్ధాంతాన్ని నువ్వు నమ్మితే వాళ్ళను విడిపించడానికి, వాళ్ళ పక్షాన నిలబడటానికి నువ్వే ముందుకు రావాలి. నువ్వే రావాలి. ఎలా రావాలో తెలుసా? చూద్దామండి. అదే నిర్గమాకాండం 2వ అధ్యాయము. అదే నిర్గమాకాండం 2వ అధ్యాయం మొదటి వచనం. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడైండు చూచి 3 నెలలు వానిని దాచెను. 3 నెలలు ఐగుప్తీల కళ్ళబడకుండా దాచింది. 3 నెలలు వానిని దాచెను. తరువాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకుని దానికి జగటమనును కీలును పూసి అందులో ఆ పిల్లవానిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా వానికి ఏమి సంభవించినో తెలుసుకున్నట్టుకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను. ఫరో కుమార్తె స్నానము చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పనికెత్తెలు ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికెత్తెను ఒకతను పంపి దాన్ని తెప్పించి తెరచి ఆ పిల్లవాని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని ఎందుకు కనికరించి వీడు హెబ్రీల పిల్లలలో ఒకడు. తెలిసిపోయింది, మా నాన్న హెబ్రీల పిల్లలందరినీ ఏం చేస్తున్నాడు? చంపించేస్తున్నాడు. అంటే ఎవరో తల్లి వీడిని కనేసి దొరికితే చంపేస్తాడని అర్థమైపోయి ఒక జమ్ము పెట్టెలో పెట్టి నైల్ నదిలో వదిలేసింది. ఒక జమ్ము పెట్టెలో పెట్టి ఎక్కడ వదిలేసింది? నైల్ నదిలో వదిలేసింది. నైల్ నది అంటే చిన్నది కాదండి, పెద్దదే. నైల్ నది అంటే మరీ చిన్న బోధు కాలువ కాదు, పెద్దదే నది. చూడండి ఒకసారి, మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఆ పెద్దదైన నదిలో ఆ బిడ్డను వదిలేసింది. ఆ నదిలో ఆ బిడ్డ పెట్టె కొట్టుకుని వస్తుంది. ఈ ఫరో కుమార్తె స్నానానికి వెళ్ళింది. చూసారా, పెద్ద నదే ఉంది, చిన్నదేం కాదు, చాలా పెద్ద నది. ఏమండి, చాలా పెద్ద నది అండి. సెకండ్ అది జూమ్ చేయ కొంచెం. ఏమంటే చూడండి, చాలా పెద్ద నది. ఆ నదిలోనే వదిలేసింది. బైబిల్ అబద్ధాలు కాదు కదా, బైబిల్లో ఉన్నవి అబద్ధాలు కాదు, చరిత్రకు సంబంధించిన చారిత్రాత్మకమైన వాస్తవాలు. ఈ పెద్దదైన నదిలోనే వదిలేసింది. అంటే ఎటో కొట్టుకుపోవాలి, కానీ అతను అలా కొట్టుకుపోవట్లా. ఎక్కడికి వెళ్ళిందట పెట్టె? నేరుగా దేవుని సంకల్పానుసారం ఫరో కుమార్తె యొక్క చేతులలోనికి ఆ పెట్టె వెళ్ళింది. అలా వెళ్ళిన తర్వాత ఆమెకు ఆల్రెడీ మ్యాటర్ అర్థమైపోయింది. వీడెవడు? హెబ్రీల కొడుకు. హెబ్రీల కొడుకు అంటే ఇప్పుడు మా నాన్నకి ఇస్తే వీడు ఏం చేస్తాడు? చంపేస్తాడు. కానీ పిల్లాడు ఎలా ఉన్నాడు? చూడడానికి అందంగా ఉన్నాడు. దేవుడు ఆమె హృదయంలో ఆ బిడ్డ పట్ల ఏం పుట్టించాడు? జాలి పుట్టించాడు. ఎప్పుడైతే జాలి కలిగిందో వెంటనే ఏం చేసిందట? ఆ హెబ్రీ స్త్రీలలో ఆ ఫరో కుమార్తె కొరకు ఏడ్చుచుండగా వారు చూచి వాని ఎందుకు కనికరించి వీడు హెబ్రీల పిల్లల్లో ఒకడనను. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకొని వస్తున్నా నేను. అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకుని వచ్చాను. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకుని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకుని పోయి పాలిచ్చి పెంచెను. పాలిచ్చి కన్నతల్లే పెంచుతుంది. చరిత్ర అంతా ఎవరికి తెలుసు? చరిత్ర అంతా ఎవరికి తెలుసు? మోషేకు తెలుసు. అమ్మా అని పిలిచే పిలుపు ప్రారంభమైనప్పుడే అమ్మ చెబుతున్న మాటలు ఏంటో తెలుసా? నాయనా, మంది దేశం కాదు, కనాను దేశంలో నుండి ఇక్కడికి వచ్చి ఉన్నాం మనం. మన పూర్వీకులు దేవుని చేత వాగ్దానం పొందినవారు. త్వరలో వారు ఈ దేశం నుండి విడుదల పొంది పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి వెళతారు. ఇది దేవుడు మన పితరులకు చేసిన వాగ్దానం. అయితే ఈ ఐగుప్తీయులు కుళ్ళుకొని మతపిచ్చి పట్టి మూర్ఖులైపోయి ఈ దౌర్భాగ్యులు మనల్ని బాధలకు గురి చేస్తున్నారు నాయన. ఈ దౌర్భాగ్యులు మనల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఈ దౌర్భాగ్యులు మనల్ని మన ఇశ్రాయేలుకు పుట్టిన పిల్లల్ని నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నారు. నిన్ను కూడా అలాగే చంపేయాలనుకున్నప్పుడు ఒక పెట్టెలో, జమ్ము పెట్టెలో నిన్ను పెట్టి అదిగో నైల్ నదిలో వదిలేశాను. నైల్ నదిలో వదిలేస్తే అది అలా వెళుతూ వెళుతూ ఫరో కుమార్తెగా దొరికింది. ఫరో కుమార్తెకు దొరకటం అనేది నాకు తెలిసి ఇది సామాన్యంగా జరిగిన సంగతి అయితే కాదు. సాక్షాత్తు సర్వోన్నతుడైన దేవుడు నీ పట్ల ఏదో కనికరం కలిగి ఉన్నాడు. సాక్షాత్తు సర్వోన్నతుడైన దేవుడు నీ నుండి ఏదో ఆశిస్తున్నాడు. తన కొరకే నిన్ను పుట్టించుకున్నాడు. ఇక్కడే మనకు అర్థం కావాలి ఏ సిద్ధాంతం నిజమైనదో. దేవుని కొరకు జీవుడే తప్ప జీవుని కొరకు దేవుడు కాదు. దేవుని కొరకు జీవుడు. చిన్నప్పుడే పాలు తాగే వయసు నుండే తల్లి ఒడిలోనే పెరుగుతున్నాడు కాబట్టి తల్లి చెబుతున్న మాటలన్నీ ఎవరికి తెలుసు? మోషేకి తెలుసు. అసలు మోషే ఐగుప్తు కోటలో పెరగలేదు తెలుసా మీకు? తల్లి దగ్గరే పెరిగాడు, సొంత తల్లి దగ్గరే పెరిగాడు. చాలా మందికి తెలియదు ఈ విషయం. ఐగుప్తు కోటలో పెరిగాడు అనుకుంటారు. ఐగుప్తు కోటలో పెరగలేదు, కన్న తల్లి దగ్గరే పెరిగాడు. కన్న తల్లి ఉగ్గుపాలతో నిజాల్ని కూడా నూరిపోసి పెంచింది.
మన మన వాళ్ళు అనుభవిస్తున్న బాధలు చూడు, మన వాళ్ళు అనుభవిస్తున్న కష్టాలు చూడు, మన వాళ్ళు అనుభవిస్తున్న కన్నీళ్లు చూడు. ఇది యాదృచ్ఛికంగా జరగలేదు నాయన. పెట్టె కొట్టుకుపోతుంటే ఫరో కుమార్తె ఎందుకు రావాలి? ఫరో కుమార్తె దగ్గరికి ఆ పెట్టె ఎందుకు వెళ్ళాలి? ఫరో కుమార్తె ఎందుకు ఆ పెట్టి తీసుకోవాలి? నీ మీద ఎందుకు కనికరం కలగాలి? మీ అక్క వెళ్ళి మిరియాం వెళ్ళి మాట్లాడిన తర్వాత నాకే ఎందుకు నిన్నిప్పించాలి? నేనే ఎందుకు నా ఒడిలో పెట్టుకుని నా రొమ్ము పాలు నీకిచ్చి నిన్నెందుకు మరలా నేనే పెంచే విధంగా దేవుడు ఈ చక్రాన్ని ఎలా ఎందుకు తిప్పించాలి? దేవునికి నువ్వు కావాలి, దేవునికి నువ్వు కావాలి, దేవునికి నువ్వు కావాలి. చిన్నప్పటి నుంచి తల్లి ఒడిలోనే పెరిగాడు. తల్లి చెప్పే చరిత్ర అంతా విన్నాడు. ఐగుప్తీయులు ఇశ్రాయేలీల్ని పెట్టే బాధలన్నీ కళ్ళారా చూశాడు. వీళ్ళు చూపిస్తున్నటువంటి కర్కశత్వానికి బాధపడ్డాడు, ఇబ్బంది పడ్డాడు. అలా బాధ ఇబ్బంది పడిన తర్వాత, పెద్దవాడైన తర్వాత, 10వ వచనం చూడండి ఏమని రాయబడిందో. ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతన్ని తీసుకుని వచ్చెను. అమ్మా, నువ్వు నాకు ఒక బిడ్డను అప్పగించావు కదా పెంచమని, ఇదిగో ఆ బిడ్డ ఏమైపోయాడు? పెద్దోడైపోయాడమ్మా. పెద్దోడయ్యేసరికే తల్లి దగ్గర అన్ని విషయాలు తెలుసుకున్నాడు. నాయనా, నీ జీవితం నా దగ్గర ముగిసిపోకూడదు. నీతో పాటు పుట్టిన ఎందరో బిడ్డలు చచ్చిపోయారు, నీతో పాటు పుట్టిన ఎందరో బిడ్డలు చచ్చిపోయారు. నువ్వు మాత్రం బతికావు. నువ్వు మాత్రం బతికావంటే దాని వెనక ఏదో పెద్ద దేవుని సంకల్పం ఖచ్చితంగా ఉంది. నీతో పాటు పుట్టిన వాళ్ళందరూ దొరికేశారు, అందరినీ చంపేశారు. నువ్వు మాత్రం చావకుండా కాపాడబడ్డావు. నువ్వు అసలు వాళ్ళ దగ్గరికే వెళ్ళిపోయావు, వాళ్ళ దగ్గరికే వెళ్ళిపోయావు. వాళ్ళ దగ్గరికే వెళ్ళిపోయి వాళ్ళ అనుమతితో, వాళ్ళ అనుగ్రహంతో నా దగ్గర పెరిగావు. అంటే ఇది ఎంత గొప్ప దేవుని సంకల్పం. నీ వల్ల దేవునికి ఏదో కావాల్సిన కార్యం ఉంది, ఏదో జరగాల్సిన కార్యం ఉంది. నువ్వు నీ కొరకు పుట్టినవాడవు కావు. మోషే, నువ్వు నీ కొరకు పుట్టినవాడవు కావు. నువ్వు దేవుని కొరకు పుట్టినవాడవు. నువ్వేదో నీ కోసం బతకడానికి పుట్టినవాడివి, పుట్టిన దానివి కాదు. నువ్వు దేవుని కోసం పుట్టిన దానివి, దేవుని కోసం పుట్టినవాడివి. నీ బ్రతుకు వెనక ఏదో గొప్ప సంకల్పం ఉంది. ఏదో తిని తాగి సంతోషించి అనుభవించి చావడానికైతే నీ జన్మ జరగలా. అది తల్లి ఒడిలో ఉన్నప్పుడే, ఉగ్గుపాలు తాగుతున్నప్పుడే నేర్చుకున్నాడు. కాబట్టి నేర్చుకున్న ఆ మాటల్లో బాగా నిమగ్నం అయిపోయాడు. వాటిని ఆలోచిస్తూ ఐగుప్తు కోటలో ఉంటూ చూస్తున్నాడు. చూస్తుంటే తన ప్రజలు పడుతున్న బాధలు కనబడుతున్నాయి, తన ప్రజలు విడుస్తున్న కన్నీళ్లు కనబడుతున్నాయి, తన ప్రజలు అనుభవిస్తున్న కష్టాలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ చూస్తున్నాడు. ఇవన్నీ చూస్తూ ఆలోచిస్తున్నాడు. ఏంటి దారుణం? ఎందుకు జరుగుతుంది దారుణం? ఎందుకు నా ప్రజలు ఇలా బాధలు అనుభవించాలి? ఎందుకు నా ప్రజలు ఇలా కన్నీళ్ళు అనుభవించాలి? ఎందుకు నా ప్రజలు ఇలా కష్టాలు అనుభవించాలి? ఏం పాపం చేశారు వీళ్ళు అని ఆలోచించడం ప్రారంభించాడు. అలా ఆలోచిస్తూ అతనికి ఏమని పేరు పెట్టిందో చూడండి. ఆమె నీటిలో నుండి ఇతను తీసితనని చెప్పి అతనికి మోషే, అంటే నీటి నుండి పుట్టినవాడు. మోషే అనే పేరుకి అర్థం ఏంటి? నీటి నుండి పుట్టినవాడు అని అర్థం. ఆ పేరే పెట్టింది. నీటి నుండి పుట్టినవాడు అని పేరు పెట్టింది. ఆ పేరు సార్థకం చేసుకున్నాడండి. నీటిని 2 పాయలు చేసి, దేవుడు నీటిని 2 పాయలు, అంటే ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసి మధ్యలో ఇశ్రాయేలుని నడిపించి ఎర్ర సముద్రంలో వారు బాప్తిస్మము పొందిరి మోషే వలన అన్నాడు. మీరు ఆలోచించండి. అంటే ఎంత గొప్పదైన సంకల్పం ఒక వ్యక్తి పట్ల దేవునికి ఉంది. ఒక వ్యక్తి పట్ల దేవునికి ఉంది. ఎంత గొప్పదైన సంకల్పం ఉంది దేవునికి. ఇది అర్థమైతే ఏ మనిషి కూడా నేను నా కోసమనో లేకపోతే దేవుడు నా కోసమనో అసలు అనుకోడండి. జీవుడు ఎవరి కొరకు అనుకుంటాడు? దేవుని కొరకు అనుకుంటాడు. బైబిల్ సరిగ్గా చదివితే కదండి క్రైస్తవులు, బైబిల్ సరిగ్గా చదివితే కదా. దేవుని కొరకు పుట్టినవాడు ఎప్పుడు కూడా దేవుని ప్రజల కొరకు ఆలోచిస్తాడు. ధైర్యంగా నిలబడతాడు. ధైర్యంగా అలా ఆలోచించిన వాడే మోషే, నీటి నుండి పుట్టినవాడు. అతనికి అన్నీ ముందే తెలుసండి, మధ్యలో తెలుసుకున్నాడు కాదండి మోషే. చరిత్ర తెలియక చాలామంది రకరకాలుగా మాట్లాడుకున్నారు. సరిగ్గా చూడండి. ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె నీటిలో నుండి అతను తీశానని చెప్పి అతనికి మోషే అని పేరు పెట్టింది. 11వ వచనం. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను.
దేవుని కొరకు బ్రతికే పిల్లలు, దేవుని కొరకు ఆలోచించే పిల్లలు, దేవుని కొరకు కష్టపడే పిల్లలు. ఈ కష్టపడే పిల్లలకి నేను చేయూతనివ్వాలి అనుకున్నాడు. అంటే వాళ్ళని వెలిగించాలి, బలపరచాలి, వాళ్ళ ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొని రావాలి. నిజంగా క్రైస్తవుడా, సేవకుడా, విశ్వాసి, నీకు ఇలాంటి ఆలోచన ఉంటే నీ ప్రజలు, దేవుని పిల్లలు, వాళ్ళు కూడా అమాయకులై మోసపోతున్నారు. కాపాడు, వెళ్ళు వాళ్ళ మధ్యలోనికి, వాళ్ళకి బుద్ధి చెప్పు. ఖండిస్తావా ఖండించు, హెచ్చరిస్తావా హెచ్చరించు, నిలబెట్టు. చివరిగా వాళ్ళు కూడా మత ఛాందసవాదుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళందరి కోసం నువ్వు కలిసికట్టుగా ఒక గొప్ప విప్లవాన్ని రగిలించు. వాళ్ళను కాపాడే ప్రయత్నం చెయ్యి. వాళ్ళ విశ్వాసాలు పాడైపోకుండా అడ్డుకట్టలు వేసే ప్రయత్నం చెయ్యి. నీకు ఏది చేతనైతే అది చెయ్యి. ఏం చేయకుండా మాత్రం చావకో, నీ జీవితం వ్యర్థమైపోద్ది. ఏదోటి చేసి చచ్చిపో, ఏం పర్లేదు, ఎలాగూ పోతాం కాబట్టి ఏదోటి చేసి చావు. అంతేగాని వ్యర్థంగా మాత్రం జీవితాన్ని గడిపేయొద్దు. తప్పు, చాలా తప్పు, చాలా తప్పు. ఆ ప్రజల భారాలు చూసినప్పుడు నాకెందుకులే, నేను కోటలో ఉన్నాను కదా, నాకేంటి ప్రాబ్లం, నేను బాగానే ఉన్నాను కదా. హాయిగా కోటలో జీవితం ఏమైపోద్ది, గడిచిపోద్ది. తినడానికి తిండి, మంచి బట్ట, మంచి జీవితం. సుఖానున్న ప్రాణం ఎవడైనా దుఃఖాన్ని పెట్టుకుంటాడా? అస్సలు పెట్టుకోడు. మంచి తెలివైనడైతే ఎలాగ ఆలోచిస్తాడు? సుఖానున్న ప్రాణం ఎవడు దుఃఖాన్ని పెట్టుకుంటాడు? నా జీవితం హాయిగా కోటలో గడిచిపోతుంది. నా జీవితం హాయిగా కోటలో గడిచిపోతున్నప్పుడు నేనెందుకు వీళ్ళ గురించి ఆలోచించాలి? బాధలు అనుభవించేది నేనా వాళ్ళ? చెప్పండి, బాధలు అనుభవించేది నేనా వాళ్ళ? వాళ్ళు. వెట్టి చాకరీలు చేసేది నేనా వాళ్ళ? వాళ్ళు. చచ్చిపోయే పిల్లలు నేనా వాళ్ళ పిల్లల? నా పిల్లల వాళ్ళ పిల్లల? వాళ్ళ పిల్లలు. నాకేంటి బాధ, నేను బాగానే ఉన్నాను కదా. ఇది ఈరోజు ఎంతోమంది స్వార్థపరుల హృదయంలో గూడు కట్టుకుపోయిన దౌర్భాగ్యకరమైన ఆలోచన. నిజంగా మీరందరూ ఏకమవ్వండి. క్రైస్తవులు ఏమైనా తక్కువ మంది ఉన్నారా? క్రైస్తవులు ఏమైనా చిన్నవాళ్ళ? క్రైస్తవుల్లో ఏమైనా జ్ఞానం లేని వాళ్ళు ఉన్నారా? క్రైస్తవులు ఆంధ్రప్రదేశ్ అంతా నిండిపోతే ఎంతమంది క్రైస్తవులు ఉన్నారో తెలుసా? జ్ఞానము కలిగిన వారుగా మీరందరూ ఒక్కటే నినాదంతో, ఒక్కడే క్రీస్తును కలిగి, ఒక్కటే సువార్త విశ్వాస పక్షాన ఏకంగా పోరాడితే, క్రైస్తవుడా నీకంటే గొప్పవాడు ఎవడయ్యా? క్రైస్తవుడా నీకంటే జ్ఞానవంతుడు ఎవడయ్యా? క్రైస్తవుడా నీ ముందు మాట్లాడేవాడెవడు? ఎవడు మాట్లాడలేడు. ఎందుకో తెలుసా? నీ దగ్గర ఉన్నది 2 అంచుల ఖడ్గము కంటే పదునైన కత్తి. ఇంత గొప్ప కత్తి ఎవడి దగ్గర లేదు. నీ దగ్గర అంత గొప్ప శక్తివంతమైన ఆయుధం ఉంది. మరి నువ్వెందుకు దాన్ని వినియోగించుకోలేకపోతున్నావు? వినియోగించుకో. వాళ్ళ భారాలు చూశాడు. స్వార్థపరుడుగా నేను బాగానే ఉన్నాను కదా అనే స్వార్థం అతనిలో లేదండి. అతనిలో గనక స్వార్థం ఉంటే దేవుడు అతన్ని యాక్సెప్ట్ చేసేవాడే కాదు. నేను బాగానే ఉన్నాను కదా అనే స్వార్థం అతనిలో లేదు. నేను బాగానే నడిచిపోతుంది కదా, నా జీవితం బాగానే గడిచిపోతుంది కదా అనే దౌర్భాగ్యకరమైన ఆలోచన అతనిలో లేదు. అసలు క్రైస్తవుడా ఎవరిలోనూ ఇలాంటి ఆలోచనలు ఉండకూడదు, ఉండకూడదు. చూడండి తర్వాత ఏం జరిగిందో. అప్పుడు అతడు తన జనులలో ఒక హెబ్రీని, ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచెను. అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడును లేకపోగా ఐగుప్తీని చంపి ఇసుకలో అని కప్పెట్టేశాడు. అంటే ఐగుప్తీయులు చేస్తున్నటువంటి దురాగతాలు, అరాచకాలు ఎవరికి బాగా అర్థమయ్యాయి? మోషేకి బాగా అర్థమయ్యాయి. ఇదే చరిత్ర అపోస్తలుల కార్యాల్లో చక్కగా వివరిస్తున్నాడు. చూడండి స్టెఫను గారు ఎంత చక్కగా వివరిస్తున్నాడు చూడండి. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం, అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయము 17వ వచనం. అయితే దేవుడు అబ్రహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలము సమీపించిన కొలది. చూసారా ఎంత గొప్ప ప్రణాళిక దేవుడికుందో? అబ్రహాముకు చేసిన వాగ్దానం కోసం ఆ కాలం వచ్చేస్తుంది కాబట్టి పుట్టింది ఎవరట? మోషే. మరి నువ్వెందుకు పుట్టావు? నువ్వెందుకు పుట్టావు? క్రీస్తు 2వ రాకడ జరగబోతుందన్న వాగ్దానం నెరవేర్పు కాలంలో నువ్వు కూడా పుట్టావు. క్రీస్తు 2వ రాకడ జరగబోతుందనే వాగ్దాన కాలం సమీపిస్తుంది. ఆ వాగ్దాన కాలం సమీపిస్తున్నటువంటి ఈ దినాలలో నువ్వు నేను పుట్టాం. అంటే మన బ్రతుకు కూడా గొప్పదేనండి, చిన్నది కాదు. మన బ్రతుకు కూడా గొప్పదే. మన బ్రతుకు వెనక కూడా దేవుని అమూల్యమైన అపూర్వమైన సంకల్పం ఉంది. చూడండి ఏమంటున్నాడు అక్కడ, ఏమని రాయబడిందో చూడండి. సమీపించిన కొలది ప్రజలు ఐగుప్తులో విస్తారముగా వృద్ధి పొందిరి. తుదకు యోసేపును ఎరుగని వేరొక రాజు ఐగుప్తును ఏలనారంభించెను. ఇతడు మన వంశస్థుల ఎడల కపటముగా ప్రవర్తించి తమ శిశువులు బ్రతుకకుండా వారిని బయట పారవేయవలనని మన పితరులను బాధ పెట్టెను.
ఆ కాలమందు మోషే పుట్టెను. ఆ కాలమందు మోషే పుట్టెను. ఆ కాలమందు మోషే పుట్టెను. చూసారా? ఆ కాలంలో నువ్వెందుకు పుట్టావు మోషే అని అంటే, దేవుడికి ఈ జీవుడు కావాలి, దేవుడికి ఈ జీవుడు ఉపయోగపడాలి, దేవుని కొరకు ఈ జీవుడు పని చెయ్యాలి. అందుకే మోషేను పుట్టించుకున్నాడు. ఆ కాలమందు మోషే పుట్టెను. అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను. తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతను తీసుకుని తన కుమారునిగా పెంచుకొనెను. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందు కార్యముల యందు ప్రవీణుడై ఉండెను. అతనికి 40 ఏండ్లు నిండా వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులను తన సహోదరులను చూడవలనన్న బుద్ధి పుట్టెను. అప్పుడు వారిలో ఒకడు అన్యాయం అనుభవించడం అతడు చూచి వానిని రక్షించి బాధపడిన వాని పక్షమున ఐగుప్తీయుని చంపి ప్రతీకారము చేసెను. తన ద్వారా, అండర్లైన్ దట్ వర్డ్, 25 వచనం, చాలా అద్భుతమైన మాట అది. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచెను గాని వారు గ్రహింపరైరి. అతడికి అర్థమైంది కానీ దేవుని సంకల్పం ఎవరికి అర్థం కాలేదు? ఇశ్రాయేలీయులకు అర్థం కాలేదు. అతడికి మాత్రం ఎలా అర్థమైంది? చిన్నప్పుడే అందరూ చచ్చిపోతున్నప్పుడు మా అమ్మ నన్ను జమ్ము పెట్టెలో పెట్టి నైల్ నదిలో పడేసింది. నైల్ నదిలో పడేస్తే అదేమి సామాన్యమైన నది కాదు, విస్తారమైన ప్రవాహంతో కూడుకున్న నది. ఆ నదిలో నేను కొట్టుకుపోవాలి, కానీ కొట్టుకుపోకుండా దేవుడు నన్ను కాపాడి, ఏ ఫరో అయితే ఈ పిల్లలందరినీ చంపమని ఆజ్ఞ ఇచ్చాడో, ఏ ఫరో ఇంటిలో నుండి అయితే ఆజ్ఞ బయలుదేరిందో అదే ఇంటిలో నన్ను పోషించడానికి పంపించాడు. అదే ఇంటిలో నేను పోషింపబడేలా చేశాడు. అంటే దేవుడు నా వెనక ఉన్నాడు. దేవుని కోసం నేనేదో చెయ్యాలి, నా ప్రజల కోసం నేనేదో చెయ్యాలి, దేవుని వాగ్దానాల నెరవేర్పు కోసం నేనేదో చెయ్యాలి అంటే ఈ కాలంలో నన్ను పుట్టించుకున్నాడంటే ఆయన పని, ఆయన అప్పగించే బాధ్యత నా మీద ఉంది. లేకపోతే నేనెందుకు ఆయన పనిలో అడుగు పెడతాను? లేకపోతే నేనెందుకు ఆయన మార్గాల్లోనికి వస్తాను? లేకపోతే నేనెందుకు ఈ స్థితిలో ఉంటాను? ప్రతి క్రైస్తవుడు ఒక్కసారి మనసు పెట్టి ఆలోచిస్తే యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడిన సంగతులు ఇవి మనకు దృష్టాంతములుగా, యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడిన సంగతులు. వీటిని ఆలోచించండి, మీ బ్రతుకు పరమార్థాన్ని గ్రహించండి. ఒక మోషే ఇంత బాగా ఆ రోజుల్లో ఆలోచించినప్పుడు సర్వసత్యం చేతుల్లోకి వచ్చి 66 పుస్తకాల జ్ఞాన గ్రంథాన్ని చదువుతున్న నువ్వెందుకు ఆలోచించలేకపోతున్నావు? నీకెందుకు అర్థం కావట్లేదు దేవుని మాటలు? నువ్వెందుకు దేవుని మాటల్లో ఉన్న సారాన్ని గ్రహించలేకపోతున్నావు? నువ్వెందుకయ్యా క్రైస్తవుడా కేవలం ఏదో ఒక మూఢభక్తిలో కొనసాగుతూ చచ్చిపోదాం అనుకుంటున్నావు? ఇదేం భక్తి అయ్యా? ఇదేం జీవితం? దేవుని కొరకు ఒక విప్లవ జ్వాలగా రగిలి ఆరిపోవాలి. నువ్వు ఆరిపోయాక కూడా నీ వలన రగల్చబడిన ఎన్నో జ్యోతులు బగబగ మండుతూ ఉండాలి. అదయ్యా బతుకంటే. మోషే అలాంటి బతుకు బతికాడు. మరి నువ్వు దేవుని కొరకు మోషే బ్రతికిన బ్రతుకు అలాంటిది. మరి నీ బ్రతుకు ఎలా ఉంది? ఒక్కసారి ఆలోచించు. నువ్వేది చేయగలవో అది చేయి, నువ్వేది చెప్పగలవో అది చెప్పు. ఏం చేయలేవా? ఎవడో ఒకడి చేత చేయించు, వాడిని రగిల్చు, వాడికి చెప్పు, వాడిని నిలబెట్టు, వాళ్ళందరినీ ఒక్కటి చేయి. అందరూ కలిస్తే ఆలోచిస్తే ఏదో ఒకటి జరుగుతుంది దేవుని కొరకు. అలా ఆలోచించిన వాడే మోషే. అలా ఆలోచించి నా ద్వారా ఈ ప్రజలకు దేవుడు రక్షణ కలుగజేయబోతున్నాడనే సంగతిని గ్రహించాడు. ఈ లోకం కోసం ఎక్కడ ఆరాటపడలేదంటే, ఐగుప్తులో సుఖాలు ఉన్నాయి, దేవుడి దగ్గరికి వెళ్తే ఏం సుఖాలు ఉన్నాయి అని అనుకోలేదు. ఐగుప్తులో సంతోషాలు ఉన్నాయి, దేవుని కోసం నిలబడితే సంతోషాలు ఏమున్నాయి? ప్రాణమే పోయే పరిస్థితి. ఈ మ్యాటరు ఫరోకి లీక్ అయిపోయింది. ఎప్పుడైతే మ్యాటర్ ఫరోకి లీక్ అయిపోయిందో వాడిని వేసేయండి అన్నాడు. తెలీదా ఇలా జరుగుద్దని? మోషకి తెలీదా ఇలా జరుగుద్దని? తెలుసు. అంటే అన్నింటికీ సిద్ధపడే దేవుని కోసం బ్రతకాలన్న నిర్ణయాలు తీసుకున్నాడు. ఆ నిర్ణయాలు ఆయనకు అప్పుడే ఉన్నాయని బైబిల్ చెబుతుంది. మీరు నిర్గమాకాండం చదివితే ఈ మాట కనబడుతుంది. నిర్గమాకాండం దగ్గర ఆగిపోతే ఈ మాట మీకు కనబడదు. అందుకే బైబిల్లో కొంత అచ్చట కొంత ఇచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును అని వ్రాయబడింది. చూడండి ఇక్కడ ఏం జరిగిందో మళ్ళీ చదువుదాం. 25వ వచనం. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచెను గాని వారు గ్రహింపరైరి. నీ ద్వారా దేవుడు ఎంతమందికి రక్షణ దయచేయాలని తలస్తున్నాడో నీకేం తెలుసు? అలనాడు మోషే ద్వారా అనేక మందికి రక్షణ దయచేయాలని దేవుడు అనుకున్నాడు. ఈరోజు నీ ద్వారా నా ద్వారా ఎంతమందికి రక్షణ దయచేయాలనుకుంటున్నాడో దేవుడు నీకు తెలుసా?
నీకు తెలిస్తే నీ కోసం నువ్వు బ్రతుకుతావా, దేవుడి కోసం నువ్వు బ్రతుకుతావా? మోషేను మాదిరిగా పెట్టుకుంటే ఐగుప్తు సింహాసనాన్ని వద్దనుకున్నాడు. ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నట్టుకు ఒప్పుకోలేదు. అసలు ఆ జీవితమే కాదనుకున్నాడు. 40 ఏళ్ల తర్వాత మరో 40 ఏళ్ళు అజ్ఞాతలోకైనా వెళ్ళిపోయాడు, కానీ ఆ సుఖాలు మాత్రం అవసరం లేదనుకున్నాడు. భేదవాడిగా బ్రతికాడు, పేదవాడిగా బ్రతికాడు, గొర్రెలు మందలు మేపుకున్నాడు. అన్యదేశానికి వెళ్ళిపోయాడు. 80 ఏళ్ల తర్వాత దేవుడు మళ్ళీ తీసుకొచ్చాడు. మోషే రా, టైం వచ్చేసింది. మోషే రా, టైం వచ్చింది. నువ్వు చేయాల్సిన టైం వచ్చింది. నువ్వు పని చేయాల్సిన టైం వచ్చింది. పనిలోకి వచ్చాడు, పని చేశాడు. గొప్ప గొప్ప అద్భుతాల మధ్య, గొప్ప గొప్ప సూచక క్రియల మధ్య ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసి ఇశ్రాయేలు జనాంగాన్నంతటినీ ఆ ఐగుప్తు బానిసత్వంలో నుండి బయటికి తీసుకొచ్చాడు. చరిత్రలో గొప్పదైన ముద్ర వేశాడు. మోషే అంటే సామాన్యుడు కాదు, చరిత్రలో గొప్పదైన ముద్ర వేశాడు. నీలాగా నాలాగా తినేసి తాగేసి సంపాదించేసుకుని సుఖాలు అనుభవించేసి చచ్చుంటే ఈరోజు నువ్వు నేను చదువుకోవడానికి మోషే అనే చరిత్రే లేకపోయేది. మోషే కూడా నీలాంటి సామాన్యుడే కదా. మోషే కూడా నీలా అమ్మ కడుపులో పుట్టినవాడే కదా. మోషే కూడా నీలాంటి రక్తమాంసాలు కలిగిన వాడే కదా. మరి నువ్వెందుకు మోషేలా ఆలోచించలేవు? నువ్వెందుకు మోసేలా మారలేవు? నువ్వెందుకు మోసేలా బ్రతకలేవు? ఖచ్చితంగా బ్రతకగలవు, ఖచ్చితంగా బ్రతకగలవు. అసలు మోషే గురించి దేవుడు ఏం చెప్తున్నాడు చూస్తారా? హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం చూడండి ప్రియులారా. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా అంటున్నాడు. దేవుని ఇల్లంతటిలో మోషే ఎలా ఉన్నాడట? నమ్మకంగా ఉన్నాడు, నమ్మకంగా ఉన్నాడు. ఇశ్రాయేలీలు మన కొరకు దేవుడు అనుకున్నారు, అందుకే ఆయన విసిగించేవారు, బాధించేవారు. మాకేమిస్తావు, మాకు అది ఇస్తావా, ఇది ఇస్తావా, మాకు అవి కావాలి ఇవి కావాలని గొంతెమ్మ కోరికలన్నీ కోరారు. కానీ మోషే దేవుని కొరకే జీవుడు అనుకున్నాడు. జీవుని కొరకు దేవుడు అనుకోలేదండి. ఇశ్రాయేలీలు జీవుని కొరకు దేవుడు అనుకున్నారు, మోషే దేవుని కొరకు జీవుడు అనుకున్నాడు. చూసారు ఎంత వ్యత్యాసం ఉందో 2 వర్గాల మధ్య. ఈరోజు కూడా క్రైస్తవుల్లో చాలా మంది ఏమనుకుంటున్నారు తెలుసా? జీవుని కొరకే దేవుడు అనుకుంటున్నారు. అందుకే అప్పులు తీర్చే ప్రభువా, నేను ఎందుకు పుట్టాను ప్రభువా? ఇంత గొప్ప సృష్టిలో, ఈ ఆకాశం క్రింద, ఈ భూమి మీద ఇంత గొప్ప జీవితం దేవుడు అనుగ్రహించిన ఈ జీవితం, నేను ఎందుకు పుట్టాను ప్రభువా? అప్పులు చేయడానికి పుట్టాను ప్రభువా. బాహా, నీ జన్మ చాలా గొప్పది. అవును, ఎంత గొప్ప సంకల్పం నీది. ఎందుకు పుట్టావు నువ్వు? ఎందుకు పుట్టావు నువ్వు? అప్పులు చేయడానికి పుట్టావా? మరి నువ్వెందుకున్నావు ప్రభువా? నా అప్పులు తీర్చడానికి ఉన్నావు ప్రభువా. వాట్ ఏ వండర్ఫుల్ ఫెయిత్. నీకు నిజంగా ఇక్కడ తీసుకొచ్చి సన్మానాలు ఎన్ని చేసినా చాలు, అస్సలు చాలు. అలా పిలిచేవాడికి ఇంకెన్ని సన్మానాలు చేసినా చాలు. నువ్వు ఎందుకు పుట్టావు అంటే అప్పులు చేయడానికి పుట్టావు. చెయ్యి, అలా కొత్త కొత్త అప్పులు చేస్తా ఉండు. నీ బతికే అంత కదా. అప్పులు అప్పారావు నువ్వు, అప్పులు అప్పయ్యమ్మని. నీ బతికే అప్పుల కోసం పుట్టావు నువ్వు. ఆయనేమో అప్పులు తీర్చడానికి ఉన్నాడా? సిగ్గులేదండి ఇలాంటి దౌర్భాగ్యకరమైన ఆలోచనలు ఆలోచించుకోవడానికి. మనం ఎందుకు పుట్టాం, ఎందుకు బతకాలి, దేవుడు ఎందుకున్నాడు, అసలు జీవుని కొరకు దేవుడు అనే ఆలోచనే దెయ్యం ఆలోచన. ఇశ్రాయేలు అలాగనుకున్నారు కాబట్టి ఐగుప్తులో మేము తిన్న కూరాకులు, దోసకాయలు, ఉల్లిగడ్డలు, తెల్లగడ్డలు, ఇవన్నీ తింటే వచ్చే సెగ్గడ్డలు, ఇవన్నీ మాకు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. మాకు భోజనము ఎవరు పెట్టెదరు, మాకు నీళ్ళు ఎవరు ఇచ్చెదరు, మాకు పూరేడు పెట్టలు కావాలి, మాకు మన్నా కావాలి, మాకు తినడానికి తిండేటండి. దేవుడా నువ్వు ఎందుకున్నావు, మమ్మల్ని అరణ్యులకు ఎందుకు తీసుకొచ్చావు? సంపనాగా ఐగుప్తులో మేము ఎన్ని సుఖాలు అనుభవించామో నీకు తెలీదా? చాలా సుఖాలు అనుభవించారు, చాలా సుఖాలు. అదిగో చూసాం కదా ఎలాంటి వెట్టి పనులు చేయించారు. అంటే వీళ్ళందరి దౌర్భాగ్యకరమైన ఆలోచనలు ఏంటి చెప్పండి? జీవుల కొరకు దేవుడు. ఈ రోజుకి ఇలాంటి ఆలోచనలతో క్రైస్తవ్యంలో ఎందరో బ్రతుకుతున్నారు ప్రియులారా. జీవుల కొరకే దేవుడు అనుకుంటున్నారు. తప్పండి. మోషే అలా అనుకోలేదండి. దేవుని కొరకే జీవుడు, దేవుని కొరకే జీవుడు అనుకున్నాడు. కాబట్టి దేవుని పని, దేవుని వాగ్దానాలు, వాటి నెరవేర్పులో నాకు కూడా పాలిభాగం కావాలి అనుకున్నాడు. ఆయన పనిలో అడుగు పెట్టాడు. ఆయన కొరకు చివరి శ్వాస వరకు బ్రతికాడు. చివరి శ్వాస, తుది శ్వాస విడిచేంత వరకు మోషే తన కోసం బ్రతికిన వాడు కాడయ్యా. ఎవరి కోసం బ్రతికాడు తెలుసా? సర్వోన్నతుడైన దేవుని కోసం బ్రతికాడు. ఆయన ఇల్లంతటిలో నమ్మకమైన వాడిని పేరు సంపాదించుకున్నాడు. నమ్మకంగా దేవుని కోసం పనిచేసి 120 ఏళ్ల వయసులో చచ్చిపోయాడు. మరి నువ్వేం చేస్తున్నావు? నువ్వెవరి కోసం బ్రతుకుతున్నావు? నువ్వెవరిని కదిలిస్తున్నావు? నువ్వెవరిని రగిలిస్తున్నావు? నువ్వు దేనికోసం పోరాడుతున్నావు? చేతులు గాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకోకో.
చేతులు గాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకోకు. చేతులు ఇంకా బాగుండగానే ఆకులు పట్టుకో, బాగుంటుంది. ఏదోటి చేయి దేవుని కోసం, ఏదోటి చేయి. ఆలోచించి వాక్యాన్ని ఎందుకు పుట్టావో ఆలోచించు. నీ కోసం దేవుడు అన్న మాట మర్చిపో. దేవుని కోసం నేనని ఆలోచించడం ప్రారంభించు. గొప్ప విప్లవ జ్యోతిగా నువ్వు కూడా రగులుతావు. మోషే మనందరికీ ఈ విషయంలో ఆదర్శం. అందరూ ఏకంగండి. క్రైస్తవులారా, ఒక్కటే విశ్వాసంతో ఉండండి. భిన్నమైన బోధల్లో నుంచి బయటకు వచ్చి కాపరులు, విశ్వాసులు అందరూ ఒక్కటిగా ఉండి ఒక్కటే స్వార్థ విశ్వాస పక్షమున పోరాడుతూ మీరందరూ ఒకే గొడుగు క్రింద ఉండండి. ఏమనో తెలుసా? మేమందరము దేవుని కోసం, మేమందరము దేవుని కోసం. అందుకే మేము మినిస్ట్రీకి పెట్టిన పేరేంటో తెలుసా? ఐ ఫర్ గాడ్. ఐ ఫర్ గాడ్ అంటే అర్థం ఏంటో తెలుసా? నేను దేవుని కోసం. ఐ ఫర్ గాడ్ అంటే నేను దేవుని కోసం. వీ ఫర్ గాడ్. మనమందరము దేవుని కోసం. మనమందరం దేవుని కోసం. మనమందరం దేవుని కోసమే ప్రియులారా. ఈ ఒక్క భావన మీ అందరిలో రగిలితే క్రైస్తవుడు ఉన్నతమైన స్థితిలో ఉంటాడు. అనేకమైన ఆత్మల సంపాదన కోసం అహర్నిశలు కష్టపడతాడు. ఒక్కటే బోధ, ఒక్కటే విశ్వాసం, ఒక్కటే ఆలోచనతో స్థిరంగా కొనసాగుతాడు. అందుకే మోషే మనందరికీ మార్గదర్శిగా ఉన్నాడు, దృష్టాంతంగా ఉన్నాడు. అతనికున్న ఆలోచన మనకు కూడా ఉండాలి. అతనికున్న ఆలోచన మనకి కూడా ఉండాలి. అందుకే యేసుక్రీస్తు గురించి మాట్లాడుతూ దేవుడు కూడా ఏమన్నాడు తెలుసా? మోషే వంటి ప్రవక్తను మీలో పుట్టిస్తానన్నాడు. మోషేతో యేసుక్రీస్తును పోల్చి పరిచయం చేశాడు వాళ్ళకి. అంత గొప్పగా బతికాడండి మోషే. దేవుణ్ణి అర్థం చేసుకుంటే మీ బ్రతుకు అలాగే ఉంటుంది. దేవుణ్ణి అర్థం చేసుకోకపోతే మీ బ్రతుకు కూడా తెల్లారిపోద్ది. రేపటి దినాన మరిన్ని మహాజ్ఞాన సంగతులు ఆలోచిద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తునందు మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించి మాకింత గొప్ప జ్ఞాన సంపదను అనుగ్రహిస్తున్న మా కన్న తండ్రి, ఏమిచ్చి మీరు రుణం తీర్చుకోగలం తండ్రి? మీ పిల్లల్ని వెలిగించే మాటలు, రేపే మాటలు ప్రకటించారు తండ్రి. అయ్యా, ఈ మాటలు విన్నవారందరి హృదయాల్లో మీ మాటలు 30 60 100 ఫలింపు చేయండి. కేవలం వినివారు మాత్రమే ఉండి తమను తాము మోసగించుకోకుండా విన్న మాటల ప్రకారంగా ప్రవర్తించగలిగే ధన్యత ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. ధైర్యం కలిగి మీరిచ్చిన ధైర్యంతో కూడిన ఆత్మగలవారమై స్వార్థ విశ్వాస పక్షమున పోరాడుచు సత్యాన్ని సత్యంగా ప్రకటిస్తూ ఈ సమాజంలో ఆత్మల రక్షణలో ముందడుగేయగలిగే ధన్యత మా అందరికీ అనుగ్రహించమని, రేపటి దినాన మీ పిల్లల్ని క్షేమంగా తోడుకుని వచ్చి మరిన్ని మహాజ్ఞాన సంగతులు మాకు నేర్పించమని, త్వరలో మా కొరకు రాని ఉన్న మా ప్రభువును మా ప్రియరక్షకుడైన క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి.